కడప నియోజకవర్గంలో ఉర్దూ భాష అభివృద్ధి కోసం ర్యాలీ నిర్వహించడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలియజేశారు. కడప నగరంలో సురూర్ ఈ ఉర్దూ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ భాషను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందన్నారు. ముఖ్యంగా బిస్మిల్, అష్ఫాకుల్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉర్దూ భాష కోసం అనేక విధాలుగా పాటుపడ్డారన్నారు. ఉర్దూ అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఇద్దరూ కలిసి స్వాతంత్ర పోరాటాల్లో కూడా పాల్గొన్నారని, వాళ్ళని స్మరించుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని భాషలను సమానంగా చూస్తూ అన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఆమె తెలియజేశారు. उर्दू अकादमी जिंदाबाद। हमने उर्दू जबान से सलीका सीखा, वो तहे दिल से मशकूर व ममनून है। आपकी क़यादत में उर्दू की 2 यूनिवर्सिटियां कायम हुई हैं। आपकी हुकूमत में स्पेशल DSC के जरिए उर्दू टीचर्स का तकर्रुर हुआ। रोशनी इसकी 1990 में उर्दू को आंध्र प्रदेश की दूसरी सरकारी ज़बान बनाना है। इसके 50 बरस मुकम्मल होने पर ఈరోజు ఉర్దూ భాషకు సురువరే ఉర్దూ 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కడప నియోజకవర్గంలో ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఇక్కడ కూడా ఒక చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ భాషను అభిమానించే ప్రతి ఒక్కరూ, అది హిందూ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఉర్దూ భాష అభివృద్ధి కోసం పాటుపడే ఎంతోమంది ప్రముఖులు ఈ ర్యాలీలో ముందుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా గమనిస్తే ఉర్దూ భాష గురించి స్వాతంత్ర పోరాటంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అలాగనే అష్ఫాకుల్లా ఖాన్ గారు ఇద్దరు ఉర్దూ భాష కోసము ఎంతో పాటుపడ్డారు. వారిని స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నందుకు డిసెంబర్ 19వ తేదీన వాళ్ళని ఆ యొక్క స్వాతంత్ర సమర పోరాటంలో వాళ్ళు అసూలు బాసడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామ్ ప్రసాద్ గారు కానీ అష్ఫాకుల్లా ఖాన్ కానీ 2 విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళను కలిపింది ఏంది అంటే ఉర్దూ భాష. ఉర్దూ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అభిమానం కొద్దీ ఒక హిందువు ఒక ముస్లిము ఇద్దరు కలిసి ఆ భాషకు సేవ చేసి ఉర్దూ భాష అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అలాగనే వీళ్ళిద్దరూ కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన దేశాని కోసం అసూలు బాసినారు. వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పాఠశాలకు సంబంధించిన విద్యార్థినులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించాలి, ఒక 1.5 సంవత్సరం ముందు మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వెంటనే ఇక్కడ ఉర్దూ స్కూల్కి సంబంధించి ఎంతోమంది పిల్లోళ్ళు జూనియర్ కాలేజ్ నుంచి మాకు మెటీరియల్ అందలేదు, మాకు ఇంకా పుస్తకాలు రాలేదంటే మన నాయకుడు లోకేష్ గారికి పర్సనల్గా అర్జీ పెట్టి వాళ్ళకి అప్పటికప్పుడు మెటీరియల్ పంపించిన ఘనత ఏందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీది. ఇంతవరకు గత 5 సంవత్సరాల నుంచి ఉర్దూ సంబంధించిన ఆ మీడియంలో పుస్తకాలు సప్లై చేయని పరిస్థితిలో గత ప్రభుత్వం నడిపితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే
ఉర్దూలో మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులకు వాళ్ళకి మెటీరియల్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ వాళ్ళకు కూడా మిగతా మీడియంలో ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా పుస్తకాల పంపిణీ జరగాలని ప్రయత్నించింది. ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిన మీరు నమ్మకం పెట్టి గెలిపించుకున్నందుకు